ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు దుర్గా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు జనవరి 3 నుంచి సమ్మెకు వెళుతున్నాం. ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచె వసంతరావు వెల్లడి. ధనుర్మాస ఉత్సవంలో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరిపై గోదాదేవికి సారె సమర్పణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. చింతలపూడి మండలంలోని ఉర్లగూడెం గ్రామంలో సుమారు ₹1 కోటి ఖర్చుతో నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే కేంద్రం, ఆరోగ్య కేంద్రం భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యువరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు, మిరియాల దిలీప్, ప్రకాష్ పాల్, చెన్నకేశవరెడ్డి ప్రసాద్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషించదగిన ఇవన్నీ కూడా కట్టి శ్రమతోటి వీటిని పూర్తి చేసినటువంటి యువరాజు గారికి ముఖ్యంగా నేను నా అభినందన తెలియజేస్తాను. ఎప్పుడూ లేని విధంగా 3 ప్రభుత్వ కార్యాలయాలు, 3 ప్రభుత్వ బిల్డింగులు ఒకే సముదాయం మరి ఏర్పడటం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి అంశం. మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సదుపాయం అందరికీ అందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక హాస్పిటల్ ఒక ఊర్లో చిన్న పల్లెటూరులో ఒక హాస్పిటల్ ఇవ్వటం అనేది హర్షించదగినటువంటి విషయం. కాబట్టి మనం అందరం కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికతని మనందరం కూడా గుర్తుంచుకొని ఖచ్చితంగా ఈ యొక్క మనలో మనందరం కూడా పాలు పంచుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన అంశాలపై సభ్యులు చర్చించారు. పలు అంశాలపై అధికారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అజెండాలోని అంశాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కమిషనర్ భవానీ ప్రసాద్ తో పాటుగా పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితులు విస్తరాలను అందించున్నారు. ఈవెన్ 25 ఫైనాన్స్ ఇచ్చారు. ఆయా వ్యాపారస్తులందరూ ఎక్కువ వాటర్ మొత్తం మనకి ప్రాబ్లం అవుతుందేమని నామినేషన్ పద్ధతిలో చేరి మరియు మొత్తం ప్రజారంగంలో రాష్ట్ర వ్యాప్తంగా నిలక సమ్మెలో భాగంగా తెలంగాణ గోదావరి వ్యాప్తంగా సుమారు 3 వేల కన్నడ ప్రవేశం వివరణ 920 నుండి ఇప్పుడు అమరాడు కాంట్రాక్టర్ వారిని పట్టణ వారిని కృషి రోడ్డు మరియు ఆర్టీసీ కాలువలను కామర్స్ లక్ష్మణరావు గౌరవ ఇందు గ్యాస్ 4550 అవుతుంది మేడం. మన సంవత్సరాల క్రితం తీర్మానం చేసాం.
మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు జనవరి 3వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు వెళుతున్నట్లుగా ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచే వసంతరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు మున్సిపల్ వర్కర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి బొక్క శ్రీను, సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, పట్టణ అధ్యక్షుడు కొత్తూరి నాగేశ్వరరావు, రేలంగి నాగరాజు, ఇందుర్తి నాగరాజు, ఏమిలేసు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అదేవిధంగా నిరంతరం ఇబ్బంది పడుతున్న, శారీరకంగా కష్టపడుతూ రోడ్లు తుడుస్తూ అనేక అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్న ఇలా సమస్యల మీద తీర్చాలని, అదేవిధంగా ఇంజనీరింగ్ ఉన్న సమస్య వాళ్ళకు కూడా సమస్యలు తీర్చాలని మేము దఫదఫలుగా చర్చలు జరపడం జరిగింది. జేఏసీగా మన కార్మికులు, అన్ని పార్టీ కార్మికులు కలిపి జేఏసీగా ఏర్పడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు జనవరి 3వ తారీఖు నుంచి ఈ మున్సిపల్ కార్మికులు సమ్మె జరుగుతుందని, ఈ సమ్మె ఉద్దేశంతోనే ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ర్యాలీగా నిరసన 2 రోజులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ మున్సిపల్ కార్మికులను అందరం కలిపి ఈ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి ఆర్డీఓ ఆఫీస్ వద్ద వరకు ర్యాలీగా జరుపుతున్నాము. ఈ 2 రోజుల కాలంలో ప్రభుత్వం స్పందించి ఈ మున్సిపల్ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని మేము అనుకుంటాము. లేని పక్షంలో రేపు జనవరి 3వ తారీఖు నుంచి సమ్మెకి యథాతథంగా సమ్మె కొనసాగుతుందని, మా సమస్యలు పరిష్కరించే వరకు ఏఐటీసీగా మేము నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేసి, మేము గుంతమ్మ కోరికలేం కోరట్లేదండి. మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎప్పుడే మాకు పాదయాత్రలో ఏ విధంగా అయితే మాకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలే నెరవేర్చమని చెప్పేసి అడుగుతున్నాము. మేము లేదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, లేదా మమ్మల్ని పర్మిట్ చేస్తామని, నేను మన ప్రభుత్వం రాగానే మేము మీకు పర్మిట్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్లు పెట్టాము. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం గోదాదేవికి సాంప్రదాయబద్ధంగా సారెను సమర్పించారు. కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన గ్రామ వికాస తరంగిణి భక్త బృందం పసుపు, కుంకుమ, గాజులు, వివిధ రకాల పుష్పాలు, పండ్లు, నూతన వస్త్రాలు, పలు రకాల ద్రవ్యములతో అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరిపి మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు అమ్మవారికి సమర్పించిన సారెలోని పదార్థాలను ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు వాసవి సాయి నగేష్, దండు ధనరాజ్ రెడ్డి, రంగప్రసాదరావు, వికాస తరంగిణి అధ్యక్షురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 14వ రోజు గోదాదేవికి విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు గోదా కృష్ణ అష్టోత్తర పూజా కార్యక్రమం అనంతరము ఈరోజు పాసుల విన్నపం కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన వికాస్ తరంగిణి భక్తులు మరియు శనివారం ఆలయానికి విచ్చేసే విశేషమైన సంఖ్యలో భక్తులు వీరందరూ కూడా ఈ ధనుర్మాస గోష్ఠిలో అన్వయించడం జరిగింది. ధనుర్మాస గోష్ఠి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం వితరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు మన కొయ్యలగూడెం మండలం దెప్పకాయలపాడు గ్రామ వికాస్ తరంగిణి భక్త బృందం వారిచే మన ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా గోదా శ్రీరంగనాథుడికి ప్రత్యేకమైన సారె సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన భక్తులంతా కూడా వికాస్ తరంగిణి బృందం అంతా కూడా స్వామివారికి వివిధ రకములైన వస్త్రములు, పండ్లు, అలాగే పసుపు, కుంకుమ, విశేషమైన పూజా ద్రవ్యాలతో గోదా అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఈరోజు ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు కార్యక్రమ ఏర్పాట్లను మా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు
ఆనకల రాంబాబు గారు పర్యవేక్షించారు. గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఈ నెల 4వ తేదీ బాలోత్సవం జరుగుతున్నట్లు ఉత్సవ అకాడమిక్ సమన్వయకర్త ఎండి ఉమర్ అలీ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలోత్సవం యొక్క వివరాలను వెల్లడించారు. ఈ ఉత్సవంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యరావు, వెంకన్నబాబు, గద్దె సత్యనారాయణ, త్రిపుర రమేష్, కొండపల్లి పండు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా, విద్యా సంస్థలకు అందరికి కూడా బాలల సంబరాలు 4/1/2024 తేదీ గురువారం జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ జూనియర్ కాలేజీ యందు చేయటానికి బోడేపూడి సుందరయ్య ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో, జంగారెడ్డిగూడెం మానవతా వారి యొక్క సారథ్యంలో, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించేటటువంటి వసుధ ఫౌండేషన్ వారు, లయన్స్ క్లబ్ వారు, రోటరీ క్లబ్ వారు, మానవతా వారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4/1/2024 తేదీన ముఖ్యంగా ఆ రోజు ఉదయం 8 గంటలకు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులందరూ కూడా హాజరు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అకాడమిక్ సైడ్ 22 ఈవెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఈవెంట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా బహుమతులు ఇవ్వబడతాయి. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా 10 ఈవెంట్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ప్రైజులు ఇవ్వబడతాయి. ఆ రోజు ఉదయం పోటీలు నిర్వహించి మధ్యాహ్నం కల్లా పోటీలు పూర్తి చేసి వారికి సర్టిఫికెట్స్ కూడా ఆ రోజు జరిగే సభలో సాయంత్రం ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమానికి ఆ రోజు ఉదయం వచ్చేటటువంటి విద్యార్థులకు కానీ, తర్వాత పేరెంట్స్ కానీ, తర్వాత విద్యార్థులను తీసుకొచ్చే టీచర్స్ కానీ అందరికి కూడా అక్కడ అల్పాహారం, తర్వాత మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇవి ఏర్పాటు చేసినందుకు సభాముఖంగా వారికి తెలియజేసిన విద్యా వికాస్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేటట్టు చేయవలసిందిగా మండలంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్, అలాగే ప్రైవేట్ యాజమాన్యం స్కూల్స్ అందరికి కూడా బోడేపూడి సుందరయ్య ట్రస్ట్ తరపున ప్రతి పాఠశాలకు కూడా ఆ ప్రొఫార్మాలు, ఆ ఎంట్రీ ఫారాలు అందజేయడం జరిగింది. ఈ రోజుకి 25 పాఠశాల నుంచి అన్ని కూడా ఎంట్రీలు మా దగ్గరికి చేరినవి. ఇంకా రేపు ఎల్లుండి కూడా సమయం ఇచ్చి 1వ తారీఖు సాయంత్రం కల్లా ఫైనల్ చేసి 4వ తారీఖుని కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుతూ, ఇంకా ఏదైనా పాఠశాల వారిని లిస్టులు కనుక పంపకపోయినట్లయితే వాటిని రేపు ఎల్లుండిలో కూడా మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మానవతామూర్తి గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులుగా డాక్టర్ వజ్రకిరణ్ గారు ఉన్నారు. తర్వాత వెంకన్నబాబు, సూర్యారావు గారు, అలాగే మానవతా తరపున సెక్రటరీ గద్దె సత్యనారాయణ గారు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ గారు, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చూడటానికి డిఆర్పి నాగేశ్వరరావు గారు, అకాడమిక్ సైడ్ ఏమో నేను 22 ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నల్ల చొక్కాలు, నల్ల చీరలు ధరించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కాస్ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర సభ్యులు తర్వాత నిరసన తెలుపుకుంటా వస్తున్నాం ప్రభుత్వానికి. అయినా సరే ఇప్పటి వరకు మాకు ఎటువంటి రెస్పాండ్ ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి 26వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తాం జరిగింది. ఈ రోజుతో 5వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఇంకా మమ్మల్ని చర్చలు పిలవకుండా, మాకు ఏదైంది ఏ మాట కూడా చెప్పకుండా, ఇంకా చేయకుండా, ఇంకా అలాగే ప్రభుత్వం గుడ్డిగా చూస్తూనే ఉంది. తర్వాత ఇంకా దశల వారీగా ఎంతగా ఇప్పుడు దాకా 5 రోజులు బట్టి సమ్మె చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కడిదాకైనా ఈ సమ్మె ఇంకా
ఉధృతంగా చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఒక 26,000 జీతం ఇవ్వాలండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సబ్బులు సర్ఫ్లో షర్ట్ యూనిఫామ్ కూడా మాకు ఇవ్వలేదండి. జగనన్న గారు రాగానే మాకు పర్మనెంట్ చేస్తానని చెప్పారు, మాకు ఏది చేయలేదండి. అసలు అన్ని వెంటనే పరిశీలించాలండి, అదే కోరుకుంటున్నామండి మేము జగన్ గారి తరఫు నుంచి. అదండి మాకు పర్మనెంట్ కావాలండి, 26,000 జీతం కావాలండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఫెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో 200కు పైగా వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరోజరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు పోషకాహారం యొక్క ఉపయోగాలను తెలియజేసేందుకు ఈ ఫెస్ట్ ను నిర్వహించామన్నారు. ఈ ఫెస్ట్ నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధుషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరా కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ నెల 31వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వార్డ్ కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. నూతన సంవత్సరంలో టీడీపీ జనసేన శ్రేణులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు జరుపుతున్నామన్నారు. కావున ఇరు పార్టీల శ్రేణులు ఈ పూజలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, నాయకులు చింతల నాని, షేక్ మస్తాన్, కొన్ని అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా జన సైనికులుగా మా అన్నయ్య మాటే మాకు శిరోధార్యం, ఆయన మాట కోసం ఆయన వెంట ఒక జన సైనికులుగా పయనిస్తామని చెప్పుకుంటూ రేపొద్దున్న మన ఇందిరానగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండింటికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మా 4వ వార్డు తరఫున అలాగే టౌన్ కమిటీ తరఫున కూడా ఒక పూజా కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఆ తదనంతరం రాబోయే కొత్త సంవత్సరానికి అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి జన సైనికులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్.
మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జిల్లా పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో ఈ ఏడాది నేరాల సంఖ్యను అదుపు చేయగలిగామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో గడిచిన ఏడాది పోలీసు శాఖ పనితీరును ఎస్పీ వివరించారు. జిల్లాలో నేరాల సంఖ్యను గడిచిన ఏడాదితో పోలిస్తే తగ్గించగలిగామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎన్ సూర్యచంద్రరావు, భాస్కర్ రావు పాల్గొన్నారు. మర్డర్ కేసెస్, ఈ మర్డర్ మాత్రం 6% ఇంక్రీజ్ కనిపించింది. లాస్ట్ ఇయర్ 32 కేసెస్ రిపోర్ట్ కాగా 23లో 34 కేసెస్. మర్డర్ అగైన్లో కూడా లాస్ట్ ఇయర్ 1, ఇయర్ 2 ఉండడం జరిగింది. వెరస్ అటెంప్టివ్ మర్డర్లో 7% డిక్రీజ్. లాస్ట్ ఇయర్ 55 కేసెస్, ఇయర్ 51 కేసెస్. డెకాయిటీ సేమ్ ఒకటే ఉంది, లాస్ట్ ఇయర్ కూడా ఒకటి ఉంది. ఆ ఒక్క డెకాయిటీ కేసు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ హెచ్బీస్ డే అండ్ నైట్ కలిపి చూస్తే 10% వరకు డిక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ హెచ్బీస్ బై డే అండ్ నైట్ టోటల్ 213 ఉండగా ఈ సంవత్సరం 192. అలాగే ఆర్డినరీ థెఫ్ట్స్ సాధారణ నేరాల్లో కూడా 21% డిక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ 653 అయితే ఈ సంవత్సరం 519 కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది. రాబరీ కేసులు కూడా ఒకటి ఎక్కువ ఉందండి. లాస్ట్ ఇయర్ 6, ఇయర్ 7. మనం అన్ని కేసులు కూడా ఆల్మోస్ట్ డిటెక్ట్ చేయడం జరిగింది. వెరస్ కల్పబుల్ హోమిసైడ్ మీకు తెలుసు కదా, మర్డర్కి ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ ఇంటెన్షన్ ఉండదు. అలాంటి నేరాల్లో మాత్రం లాస్ట్ ఇయర్ 5 జరిగితే ఇయర్ 8 రిపోర్ట్ అవ్వడం జరిగింది. అది ఎందుకు అంటే మనం రోడ్డు ప్రమాదాల మీద దృష్టి పెట్టడం జరిగింది. గౌరవనీయ సీఎం గారు, గౌరవనీయ డీజీపీ గారు కూడా రోడ్ సేఫ్టీ అన్నది టాప్ ప్రయారిటీ. ఇందులో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో చేసి తాగి ఇతరుల మరణానికి కారణమయ్యారో రోడ్ యాక్సిడెంట్స్లో, అలాగే రాంగ్ రూట్లో వచ్చి ఇతరుల మరణానికి కారణమయ్యారో అట్లాంటివన్నీ కూడా మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రీజన్లో ఈ హెడ్ కింద అఫెన్సెస్ పెరగడం జరిగింది. అలాగే హర్ట్ కేసెస్కి వచ్చేటప్పటికి కూడా లాస్ట్ ఇయర్ 1143 రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 1115, అంటే 2% నేరాలు సాధారణ హర్ట్లో తగ్గాయి. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అన్ని హెడ్స్, స్పెసిఫిక్గా ఒక సింగిల్ అని కాదు, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మనకి అది కూడా తగ్గడం జరిగింది. 16% తగ్గుదల ఉంది. లాస్ట్ ఇయర్ 1527 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 1284, అంటే 16% నేరాలు తగ్గడం జరిగింది మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో. ఈవెన్ డౌరీ డెత్ కేసుల్లో కూడా లాస్ట్ ఇయర్ 8 కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ 6 కేసెస్, అంటే 25% నేరాలు తగ్గడం జరిగింది. రేప్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 80 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, ఇయర్ 62 కేసెస్, అంటే 23% నేరాలు తగ్గడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 168 కేసెస్, ఇయర్ 128, అంటే 24% నేరాలు తగ్గాయి. ఈవెన్ చీటింగ్ కేసులు కూడా లాస్ట్ ఇయర్ 413, ఇయర్ 344, అంటే 17% మోసం చేసే నేరాలు తగ్గడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందండి. ఈవెన్ పోక్సో యాక్ట్ కేసులు చిన్న పిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు, దీంట్లో కూడా తగ్గుదల కనబడింది. లాస్ట్ ఇయర్ 162 కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ 136, అంటే 16% నేరాలు తగ్గాయి. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో
అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివాసీ దగ్గర సమ్మె చేస్తున్నామండి. సమ్మె నోటీస్ ఇచ్చే మేము సమ్మె మొదలెట్టామండి. 2 నెలల క్రితమే ఇచ్చామండి. కానీ మాకేమీ ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు అని మా మీద అయితే ఒక జనాల్లో ఫోకస్ తీసుకొస్తున్నారండి. మాకు 11 డిమాండ్లకి 10 డిమాండ్లు నెరవేర్చేస్తామని చెప్తున్నారండి. మాకు ఇచ్చినవి అలా 4, అంతకు మించి మాకు ఏమీ ఇవ్వలేదండి. అయితే మా జీతాలు పెంచే వరకు మాత్రం మేము సమ్మె ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే మాకు అన్ని పథకాలు ఇచ్చామని చెప్పి పేపర్ న్యూస్కి ఇచ్చుకుంటున్నాడండి. మాకు ఏ పథకాలు వర్తించవండి. మేము గౌరవ వేతనం మీదే ఉంటున్నాము. మాకైతే జీతాలు పెంచలేదు, మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా కూడా గుర్తించలేదండి. కానీ అన్ని వీళ్ళకి ఇచ్చేస్తున్నాం, మేము ఏ గౌరవేతనం తీసుకుంటున్నారు కాబట్టి అన్ని వీళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారండి. కానీ మాకైతే ఏమి ఇవ్వలేదు. మా మీద చెడు అభిప్రాయం రావాలని చెప్పి ప్రజల్లోకి మమ్మల్ని ఆ విధంగా తీసుకెళ్తున్నాడు. ఇది అన్యాయం. ఏమైనా సరే మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తామండి. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం 85% ఫెయిల్ అయిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు విమర్శించారు. భీముడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గన్ని మాట్లాడుతూ 730 హామీలలో 109 హామీలు అనగా 15% మాత్రమే అమలు చేశారన్నారు. ఈ సమావేశంలో కరణం పెద్దిరాజు, తూసనపూడి పుల్లయ్య నాయుడు, గంధం లక్ష్మణ్, దుంగ రమణ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆ సింగిల్ పేజీ మేనిఫెస్టోలోనే అర్థం వచ్చేటట్లు 730 హామీలు ఇచ్చి అందులో 109 హామీలు మాత్రమే నెరవేర్చిన సందర్భం ఒకసారి చూస్తా ఉంటే 85% హామీలు విఫలమయ్యాయి. మెట్ట ప్రాంతంలో గత 57 సంవత్సరాలుగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని పొందిన నిర్మల ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక గుర్తింపు కలగడం ప్రజలకు గర్వకారణమని సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు తెలిపారు. జంగారెడ్డిగూడెం నిర్మల ఆసుపత్రి నందు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు సిస్టర్ బిందు ఫిలిప్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక పూల యొక్క పళ్లు అందజేశారు. ఈ సందర్భంగా వీరమల్ల మధు మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ హాస్పిటల్ అవార్డుతో పాటు బెస్ట్ డాక్టర్ అవార్డును నిర్మల ఆసుపత్రి పొందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు కలపర్తి విజయ్, వీరమల్ల వరలక్ష్మి, పండూరి రామ్సాయి, సౌజన్ సాయి, దగ్గుమేలి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వైద్యం అనేది వ్యాపార రంగంగా ఉంది. కానీ ఆ వ్యాపారాన్ని అలా కాకుండా ఏదైతే సేవ అలాగే మంచి చికిత్సలు అందించాలనే సంకల్పంతో మన నిర్మల హాస్పిటల్ పనిచేస్తుందని మనం తప్పకుండా తెలియజేయాలి. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మంచి వైద్య సేవలు అందించి మన మెట్ట ప్రాంతానికి మరింత కీర్తి ప్రతిష్టలు మన ఆసుపత్రి ద్వారా మన ప్రాంతానికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సహాయ ఫౌండేషన్ ద్వారా ఏదైతే బిందు ఫిలిప్ మేడం గారికి ఇటువంటి మంచి గొప్ప అవార్డు పొందినందుకు కృతజ్ఞతలతో మా ప్రాంత ప్రజలని మరింతగా మక్కువతో మీ హాస్పిటల్ యాజమాన్యం కానీ సిబ్బంది కానీ హక్కున చేర్చుకుని మంచి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయమంటే వారి ఉద్యోగాలు పీకేస్తామని ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు విమర్శించారు. భీముడోలు జంక్షన్ లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ కాపీ నకలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరితో అంగన్వాడీ సమ్మె ఉధృతం అవుతుందన్నారు. తక్షణమే న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు జి స్వర్ణకుమారి, చల్లమణి, రాజామణి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. Let's
నాణ్యమైన సరుకులను ఇవ్వాలి. అంగన్వాడీలు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. గ్రాడ్యుయేటీని బడ్జెట్ ఐసీడీఎస్ బడ్జెట్లు పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయానికి యువత నడుం బిగించిందని ఆ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు మద్దుల రాజా తెలిపారు. భీముడోలు వైసీపీ కార్యాలయంలో పార్టీ మండల యువజన విభాగం కార్యవర్గ కమిటీని ఆయన ప్రకటించారు. మండల ఉపాధ్యక్షుడిగా పచ్చా లక్ష్మీనారాయణ, చిలువూరి సూరప్పరాజు, ప్రధాన కార్యదర్శులుగా కొడవలి రవికుమార్, ఎడ్ల దుర్గాప్రసాద్, మేడిశెట్టి వెంకటాచలం, అడబాల శ్రీనివాసరావు, 8 మంది కార్యదర్శులు, 8 సంయుక్త కార్యదర్శులతో మండల కమిటీని ఏర్పాటు చేశారు. సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నా ఈ రాజకీయ ప్రయాణం 2018లో జిల్లా జనరల్ సెక్రటరీగా, మరి 2019 ఎలక్షన్స్ కి మండల బూత్ మేనేజర్ గా, మరి ప్రస్తుతం మండల జేసీఎస్ సచివాలయాల కన్వీనర్ గా పనిచేస్తున్నాను. మరి ఇన్ని రోజులు మరి మండలంలో ఉన్న పెద్దల ఆశీస్సులతో, మరి మిత్రుల సహాయ సహకారాలతో, మీ అందరి దీవెనలతో ఈ విధంగా నా ప్రయాణం కొనసాగినందుకు మీ అందరికీ పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు జనవరి 3 నుంచి సమ్మెకు వెళుతున్నాం. ఏఐటియుసి మండల కార్యదర్శి కుంచె వసంతరావు వెల్లడి. ధనుర్మాస ఉత్సవంలో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరిపై గోదాదేవికి సారె సమర్పణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.